హలో డియర్ ఫ్యామిలీ, నేను మీ స్వప్న. మామిడికాయ నిలువ పచ్చడి పెట్టుకున్నప్పుడు మనం 3 రోజుల వరకు ఆగాలి. కానీ మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ 3 రోజుల వరకు ఆగకుండా ఒక్క మామిడికాయతో ఇంటిల్లిపాది ఒక పూట తినగలిగేంత ఒక్క కాయతో ఈ విధంగా మామిడికాయ తురుము పచ్చడి అయితే చేసుకొని పెట్టుకోండి. ఈ పచ్చడి మనకి బయట ఉంటే 10 రోజుల వరకు, ఫ్రిడ్జ్లో ఉంటే 1 మంత్ వరకు లేదా 2 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి. టేస్ట్ అయితే ఏమాత్రం మామిడికాయ నిలువ పచ్చడికి తీసిపోదు, అంత బాగుంటుంది. ఇందుకోసం నేను ఒక కలెక్టర్ కాయ తీసుకున్నానండి. ఏదన్నా తీసుకోవచ్చు. దీన్ని చెక్కు తీసేసుకొని ఈ విధంగా తురుముకొని ఒక ప్లేట్లో వేసుకొని ప్రక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఇవి రెండింటిని సిమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ మారేంత వరకు, మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టుకొని పొడి చేసుకోండి. అట్లాగే అదే పాన్లోని ఒక 6 స్పూన్లు, కరెక్ట్గా మెజర్మెంట్స్ సరిపోతాయండి, ఎక్కువ తక్కువ కూడా అవ్వవు. ఒక 6 స్పూన్ల పల్లీల నూనె వేసుకుంటున్నాను. అలాగే ఒక 8 వెల్లుల్లి రేఖలు, కొంచెమంత మినప్పప్పు, కొంచెమంత శనగపప్పు, ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోని 1 స్పూను ఆవాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోని కొంచెమంత ఎండుమిర్చి, కొంచెమంత కరివేపాకు వేసుకొని ఒకసారి ఇటు అటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. పచ్చడి అదిరిపోతుంది అంతే, ఇంకా మరి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ నూనెతో వేసిన తాలింపు అంతా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత 3 స్పూన్ల పొడి కారం వేసుకోండి. అలాగే కొంచెమంత పసుపు కూడా వేసుకోండి. అట్లాగే మనం ఫ్రై చేసుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమునంతటిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత పక్కనే వేడి అన్నం పెట్టేసుకోండి. వెంటనే పెట్టేసేసుకొని ఈ వేడి వేడి అన్నంలోని అప్పటికప్పుడు చేసిన ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని తినండి. స్వప్న సూపర్గా ఉంది అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీకు నేను ముందే చెప్పాను కదా, ఇది 10 రోజులైతే బయట పెట్టుకోవచ్చు, 1 మంత్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మన ఇంట్లో సమయానికి కూర లేనప్పుడన్నా, లేదంటే మనకు అప్పటికప్పుడు పచ్చడి తినాలనిపించినా ఈ విధంగా అయితే ఒకసారి చేసి పెట్టుకోండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. తిన్నవాళ్ళు ఆహా ఏమి రుచి అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆవకాయ వేడి అన్నం నెయ్యితో పాటు ఒక నూప పప్పడం కూడా పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి నేను చేసిన ఈ అప్పటికప్పుడు తినే ఊరగాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.